అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే. మనం ఈ పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత ఒక 5 పాయింట్స్ తోని ముందుకొచ్చి పాకిస్తాన్ ఎరకాటంలో పెట్టే ప్రయత్నం చేసాం. ఆల్మోస్ట్ సక్సెస్. ఏంటది? ఇండస్ టీటీ వ్యాలీ 1960 రద్దు చేసుకున్నాం. అలాగే ఒక బార్డర్ సంబంధించి క్లోజ్ చేసాము. అలాగే డిఫెన్స్ అండ్ సపోర్ట్ స్టాఫ్ సంబంధించి ఇండియన్ కమిషన్ నుంచి మనం విత్డ్రా చేసుకున్నాము. మన భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ 48 గంటల్లో వెళ్ళిపోవాలని చెప్పాము. ఎవరైనా ఆరోగ్య పరిస్థితి రీత్యా వస్తే కనుక 29వ తారీఖు, ఈ నెల 29వ తారీఖు లోపల వెళ్ళిపోవాలని కూడా చెప్పడం జరిగింది. ఇది క్లియర్ కట్గా మనం చేసింది. దీనికి వాడు ఎవడో పాకిస్తానుడు కౌంటర్గా ఏం చేశాడు? సిమ్లా ఒప్పందాన్ని క్యాన్సిల్ చేశాడు. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మీద మన ఏరోప్లేన్స్ ఎగరడానికి వీల్లేదని పెట్టాడు. వాళ్ళ దగ్గర మెయిన్ 2 పాయింట్లు, మిగతా పాయింట్లన్నీ మన దగ్గర కాపీ కొట్టారు. ఏంటి? ఇండియా వాళ్ళు వెళ్ళిపోవాలి, లేకపోతే మనం కూడా కమిషన్ తగ్గిద్దాము, మన పాకిస్తాన్ ఎంబెసీని వెనక్కి పిలిపిస్తాము, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు అసలు ఈ సిమ్లా ఒప్పందం అంటే ఏంటి? ఇందులో వాడు మనకి రారా బాబు వచ్చి నన్ను చెత్త కొట్టి చెవులు మూసే అన్న లెవెల్లోని మనకి డోర్స్ ఓపెన్ చేసి పెట్టాడు అన్నమాట. ఇదేంటి? 1971లో ఈస్ట్ పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్, అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ని విడగొట్టడానికి, బంగ్లాదేశ్గా మార్చడానికి ఇందిరాగాంధీ గారు మన సైన్యాన్ని పంపి యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధంలోని పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత జరిగిన అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్లో ఏముంది? అప్పటిదాకా మనం ఆక్యుపై చేసుకున్న ఏరియాస్ అన్నీ తిరిగి పాకిస్తాన్కి వదిలేయాలి. అక్కడ మనం చేసిన పెద్ద శుద్ధ తప్పు ఆ పిఓకేని మనం వదిలేసుకోవడం అనేది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వదిలేయడం అనేది మనం చేసుకున్న శుద్ధ తప్పు. అది ఇంకా పక్కన పెడితే, అండ్ దాంట్లోనే పెట్టిన మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా? లైన్ ఆఫ్ కంట్రోల్, LOC 5 కిలోమీటర్లు ఉంటుంది. దాని పరిధి దాటి ఎటువంటివి జరగకూడదు. అలాగే ఇకపైన మన 2 దేశాలు ఎటువంటి యుద్ధాలు చేసుకోకూడదు అనేసి ఒప్పందం పెట్టుకున్నారు. ఇప్పుడు వాడు ఏం చేశాడు? ఈ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నాం అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఈ LOC దాటి టెర్రరిస్ట్ క్యాంపులు ఎక్కడున్నాయో చూసుకుని కూడా కొట్టచ్చు. అంటే ఇప్పుడు క్లియర్గానే ఏమడుగుతున్నట్టు ఉందంటే, మా దేశంలోకి వచ్చి మేము చేతగాని వాళ్ళము, మా మిలిటరీ చేతగానితనంగా ఉంది, మా దేశంలోకి వచ్చి మీరే మా మీద కూడా అటాక్ చేస్తున్న టెర్రరిస్టులను లేపి పడైనని ఇచ్చినట్టుగా ఉంది. అయితే దీంట్లో ఇంకొక కోణం ఉంది. ఆ కోణం చెప్పి ముందు 2వ పాయింట్ కూడా చెప్తాను. అదేంటి? ఎయిర్ స్పేస్ని కూడా బ్లాక్ చేశారు. ఫర్రక్క కూడా పడదు, బొచ్చు కూడా ఊడదు మన భాషలో చెప్పుకోవాలంటే. ఎందుకంటే యాక్చువల్గా ఏంటి? పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ఓపెన్లో ఉంటే మనకు యూరోపియన్ కంట్రీస్కి డైరెక్ట్గా వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వాడు బ్లాక్ చేసేసి మనం చుట్టూ తిరిగిలా చేశాడని అనుకుంటున్నాడు. కానీ మనం సింపుల్గానే ఇటు UAE మీద వెళ్ళిపోవచ్చు. మేబీ కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉంటుందా నాకు తెలియదు. ఇటు UAE మీద వెళ్ళిపోవచ్చు. దాంట్లో కూడా సాధించింది. ఇక
ఈ సిమ్లా ఒప్పందాన్ని క్యాన్సిల్ చేయడంలోని నాకైతే ఒక కోణం కనబడుతుంది. మనం మనం ప్రేరేపితమే 2 విషయాలు. ఒకటి బలూచిస్తాను, ఒకటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా. అది పేరు నాకు తెలియదు, సారీ, క్షమించాలి. మెయిన్గా ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అక్కడ సెపరేట్ పాకిస్తాన్ అవ్వాలని ఫైటింగ్ చేస్తాం. దానికి ఇండైరెక్ట్గా పుషింగ్ ఇస్తోంది మనమే అని న్యూస్. అండ్ ఇంకోటి ఏం జరుగుతుంది, అక్కడ సింధు నదీ జలాల్లో అంటే సింధు స్టేట్లో డైవర్ట్ చేసి అక్కడ ఒక పంజాబ్ ప్రావిన్స్లో పాకిస్తాన్ ఉన్న పంజాబ్ ప్రావిన్స్లో ఒక ఎడారిలో కాలనీ కట్టుకుని అక్కడ వాటర్ సప్లై పెట్టుకోవాలని ప్లానింగ్లో అక్కడ కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు. దానికి సంబంధించి కూడా జరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇంటర్నల్ ఇష్యూస్ బాగా ఫ్లేరప్ అయితే పాకిస్తాన్ మళ్ళీ మొక్కలు అవుతుంది. ఎలా అయితే మనం వెళ్ళి ఈస్ట్ని బంగ్లాదేశ్గా మార్చేసామో, ఈసారి మన డైరెక్ట్ ప్రమేయం లేకుండానే ఈసారి 2 ముక్కలు కాదు 5 ముక్కలు అవుతుంది. ఆ భయం వాడికి పట్టుకుంది. ఆ భయంతోనే వీడు ఏం చేస్తున్నాడో వీడికి తెలియక ఎలా పడితే అలా పిచ్చ డిసిషన్స్ అన్నీ తీసుకుని మన ఫేవర్లో పెడుతున్నాడు. ఇప్పుడు వీడు ఏం చూపించేసుకోవాలి, ఇప్పుడు ఆర్మీ మీద కనుక అటాక్ చేస్తే, అంటే లోపల కనుక వెళ్ళి అటాక్ చేస్తే అది అడ్వాంటేజ్గా వాడేసుకుని లోపల ఉన్న జనాల్ని కలిపేద్దాము అనేది ఆడుతుంటారే ఆలోచన. కానీ ఇక్కడ ఉన్నది భారతదేశ ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్ దాన్ని లీడ్ చేస్తుంది. నరేంద్ర మోడీ గారు సపోర్ట్గా 20 దేశాలు ఉన్నాయి. సపోర్ట్గా ఇక్కడ అన్ని పార్టీలు కూడా ఉన్నాయి. అంత తెలివి తక్కువ తనంగా ఏముంది. మీరు మొక్కలవడం కన్ఫామ్. మిమ్మల్ని మేమేమీ చేయకుండా మీరు మొక్కలై తీరుతారు. మా టార్గెట్ టెర్రరిస్ట్ నా కొడుకుల్ని ఏరి వేయడం. క్యాంప్స్ పెట్టుకొని లాంచ్ ప్యాడ్స్ పెట్టుకొని మరి ఉన్న దాదాపుగా 42 టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి. వాటిని మెయిన్గా టార్గెట్ చేసి మనం ఫస్ట్గా పడతాం. వీళ్ళని వెనకాల ఉండి మద్రసాలలో బ్రెయిన్ వాష్, వాళ్ళ తరీకాలో బ్రెయిన్ వాష్ చేస్తున్న కొంతమంది దొంగ మత పెద్దలు ఉన్నారు. అక్కడ వాళ్ళని లేపి పాడేస్తాం. తర్వాత ఐఎస్ఐ క్లీన్ స్వీప్ అవుతుంది. ఇవన్నీ జరిగాక ఇందులో పాకిస్తాన్ ఆర్మీ ఏలు పెడితే ఆ ఏలు కోస్తాం తప్ప నాకు తెలిసి డైరెక్ట్గా పాకిస్తాన్తో మనం యుద్ధం అయితే ఇప్పట్లో చెయ్యం. ఫ్యూచర్ ఎలా ఫ్లేరప్ అవుద్ది, ఈ టార్గెట్స్ని లేకుంటూ పోయే విధానంలో ఎలాగవుద్ది అనేది మనం ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. అసలు పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధానికి వస్తే ఎవరి బలాలు ఏంటనే దాని మీద కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.